హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం 2022 ఆగస్ట్ 26వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. చైనా తైవాన్కి సంబంధించింది. చైనా తైవాన్ వివాదం అనేటటువంటిది మనకి ఎప్పటి నుంచో ఉంది. కానీ రీసెంట్గా యుఎస్ స్పీకర్ అయినటువంటి నాన్సీ పెలోసి ఈమె తైవాన్ పర్యటనకి వెళ్ళింది. వద్దు, తైవాన్ పర్యటనకి రావద్దు అనేసి చైనా చెప్తూ ఉన్నా కూడా నాన్సీ పెలోసి పట్టించుకోకుండా తైవాన్ని పర్యటించటం జరిగింది. దాంతో చైనాకి అలాగే యుఎస్కి మధ్య ఉద్రిక్తత అనేటటువంటిది పెరిగింది. మనకి తైవాన్ వచ్చేసరికి తైవాన్ ఏమో తనని తాను సావరిన్ నేషన్గా చెప్తుంది. కానీ చైనా ఏమో కాదు తైవాన్ అనేటటువంటిది మా దగ్గర నుంచి బ్రేక్అవే అయినటువంటి ఒక ప్రావిన్స్ అన్నట్టుగా చెప్తుందన్నమాట. అయితే ఈ కంటెక్స్ట్లో ఫస్ట్ మ్యాప్ పాయింటింగ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. మనము మ్యాప్ను ఓపెన్ చేసి తైవాన్ అనేటటువంటిది ఎక్కడ ఉంది మనం చూస్తే తైవాన్ని అఫీషియల్గా రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేసి పిలుస్తూ ఉంటారు. అది ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఒక కంట్రీ. మనం చూస్తే ఈ తైవాన్ అన్నటువంటిది ఇటు జపాన్కి, ఇక్కడ జపాన్ అనేటటువంటిది ఉంటే కింద ఫిలిప్పైన్స్ అనేటటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ఈస్ట్ చైనా సీ అన్నటువంటిది, అలాగే సౌత్ చైనా సీ, ఇవన్నీ కూడా ఈ నార్త్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్లో భాగంగా ఉన్నటువంటి ఈ సముద్రాలకి ఈ మధ్యలో, అంటే ఇక్కడ వరకు ఇలా చైనా అనేటటువంటిది ఉంటే పక్కనే తైవాన్ అన్నటువంటిది ఉంటుంది. తైవాన్ అన్నటువంటిది దేనికి ఫేమస్, ఇది కూడా మనకు తెలియాలి. తైవాన్ దేనికి ఫేమస్ అంటే సెమీ కండక్టర్స్. మనం చూస్తే సెమీ కండక్టర్స్ యొక్క గ్లోబల్ సప్లై చైన్లో తైవాన్ చాలా కీలక పాత్రను పోషిస్తుంది. అంతేకాకుండా టోటల్ గ్లోబల్ సెమీ కండక్టర్ రెవెన్యూలో, అది కూడా 2021కి సంబంధించి చూసుకుంటే టోటల్ గ్లోబల్ సెమీ కండక్టర్ రెవెన్యూలో 60% పైన ఒక్క తైవాన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాంట్రాక్ట్సే ఉన్నాయి. మనం చూస్తే ఇప్పటి వరకు కూడా తైవాన్ని 13 దేశాలు సావరిన్ కంట్రీగా గుర్తించటం జరిగింది. అయితే చైనా మాత్రం కాదు ఇది మా దేశంలోనే ఒక భాగం అన్నట్టుగా చెప్తోందనమాట. మనం చూస్తే తైవాన్ యొక్క బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ పార్ట్నర్ ఎవరు అంటే చైనానే. అయితే ఈ కంటెక్స్లో మనకి ఇంకొక పదం కూడా తెలియాలి. అది ఏంటి అంటే ఫస్ట్ ఐలాండ్ చైన్ అన్నటువంటి పేరు తెలియాలి. ఏంటి ఫస్ట్ ఐలాండ్ చైన్ అంటే, మనకి కురిల్ ఐలాండ్స్ నుంచి మొదలు పెట్టుకొని కురిల్ ఐలాండ్స్, జపనీస్ ఆర్కిపెలాగో, అలాగే ర్యూకు ఐలాండ్స్, తైవాన్, నార్త్ వెస్ట్ ఫిలిప్పైన్స్, అలాగే బోర్నియో, వీటన్నింటినీ కలిపి మనం ఫస్ట్ ఐలాండ్ చైన్ అంటాము. దీనికి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇప్పటి వరకు నేను 2 మ్యాప్స్ చూసుకోమన్నాను. ఏంటి, ఒకటి తైవాన్ లొకేషన్ వేటికి మధ్యలో ఉంది అనేసి, రెండవది ఈ ఫస్ట్ ఐలాండ్ చైన్కి సంబంధించి. ఓకేనా? అయితే ఇక్కడ మనకి చైనా యొక్క మ్యారిటైమ్ స్ట్రాటజీని ఐలాండ్ చైన్ స్ట్రాటజీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏమని? ఐలాండ్ చైన్ స్ట్రాటజీ అనేసి. ఇది ఒక జాగ్రఫికల్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అనమాట. మనకి 1940sలో యుఎస్ దీన్ని తీసుకొచ్చింది. అయితే దీని ద్వారా ఏంటి అంటే చైనా అలాగే సోవియట్ యూనియన్ యొక్క మ్యారిటైమ్ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెటిరేట్ చేయటానికి యుఎస్ ఈ స్ట్రాటజీని తీసుకొచ్చింది. అది చైనా తన యొక్క మ్యారిటైమ్ స్ట్రాటజీగా దీన్ని ఫాలో అవుతుంది, ఐలాండ్ చైన్ స్ట్రాటజీ అన్నటువంటి దాన్ని. అయితే మన ఇండియా ఈ తైవాన్ ఇష్యూ మీద తన యొక్క స్టాండ్ ఏంటి అనేసి చూస్తే మన ఇండియా ఇంతకుముందు లుక్ ఈస్ట్ పాలసీ అనేటటువంటిది ఉండేది. దానిని తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేటటువంటి పేరుతో మార్చాము. అయితే మన ఇండియా యొక్క ఈ యాక్ట్ ఈస్ట్ ఫారిన్ పాలసీలో భాగంగా మనం తైవాన్తో ట్రేడ్ మరియు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో కోఆపరేషన్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్, వీటన్నింటిలోనూ కూడా మన ఇండియా దీంతో బంధాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా మనం చూస్తే ఇండియా తాయ్పై అసోసియేషన్, అలాగే తాయ్పై ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ అన్నటువంటిది న్యూఢిల్లీలో ఉంది. ఇవన్నీ కూడా. అయితే మనం చూస్తే ఇండియా అన్నటువంటిది, ఇండియాకి తైవాన్కి మధ్య ఫార్మల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి లేవు. కానీ 1955వ సంవత్సరం నుంచి కూడా 2 దేశాలు కూడా వాటి యొక్క రిప్రజెంటేటివ్ ఆఫీసెస్ని ఇంకొక దేశం అంటే ఏంటి, ఇండియా అయితే తైవాన్ యొక్క క్యాపిటల్లో, తైవాన్ వచ్చేసరికి ఇండియా యొక్క క్యాపిటల్లో తన యొక్క రిప్రజెంటేటివ్ ఆఫీసెస్ని మెయింటైన్ చేస్తూ వస్తోందన్నమాట.
అంటే ఇవి డిఫాక్టో ఎంబసీస్గా పనిచేస్తున్నాయి. అయితే మనం అనుకున్నదేంటి, ఈ చైనా తైవాన్ మీద మన ఇండియా స్టాండ్ ఏంటి అని కదా. మనం చూస్తే 1949వ సంవత్సరం నుంచి కూడా ఇండియా అన్నటువంటిది వన్ చైనా పాలసీ అన్నటువంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వస్తోంది. ఏంటి, వన్ చైనా పాలసీ. ఇది తైవాన్ మరియు టిబెట్ ఈ రెండింటినీ కూడా చైనాలో పార్ట్గానే భావిస్తూ వస్తోంది. అంతేకాకుండా ఇండియా అన్నటువంటిది వన్ చైనా పాలసీని బిలీవ్ చేస్తోంది. అలాగే చైనా కూడా వన్ ఇండియా పాలసీని బిలీవ్ చేయాలి అన్నట్టుగా మన ఇండియా కోరుతుంది. అంటే ఒక డిప్లొమాటిక్ పాయింట్ని మన ఇండియా రేస్ చేస్తుంది. ఇదిగో నేను వన్ చైనా పాలసీ అన్నటువంటి దాన్ని నమ్ముతున్నాను, కాబట్టి నువ్వు కూడా వన్ ఇండియా పాలసీ అన్నటువంటి దాన్ని బిలీవ్ చేయి అన్నట్టుగా చైనాకి చెప్తోంది. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, తైవాన్ ఇష్యూ అన్నటువంటిది ఓన్లీ ఇది ఒక సక్సెస్ఫుల్ డెమోక్రసీ డిస్ట్రక్షన్ అవ్వటం వల్ల వచ్చేటటువంటి ఒక మోరల్ క్వశ్చన్ మాత్రమే కాదు, ఇది ఇంటర్నేషనల్ ఎథిక్స్కి సంబంధించింది. ఒకవేళ నిజంగా ఏదో ఒక రోజు చైనా తైవాన్ని గనక ఆక్రమించుకుంది అంటే అప్పుడు మనం ఏషియాని ఒక డిఫరెంట్గా మనం చూడాల్సి వస్తుంది. అంటే ఏది ఏమైనా కూడా ఒక డిఫరెంట్ ఏషియా అన్నటువంటిది రావటం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కోమింటాంగ్ నాయకుడు అయినటువంటి చియాంగ్ కై షేక్ మరియు అతని పార్టీకి చెందినటువంటి కొందరు ఏ సంవత్సరంలో తైవాన్కి పారిపోయి ఆ తర్వాత డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఆవిర్భావం వరకు చాలా కాలం పాటు తైవాన్ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించారు. మనం చూస్తే ప్రస్తుతం చైనా కమ్యూనిస్టు పాలకులు 1911వ సంవత్సరానికి ముందు ఏదైతే చైనా సామ్రాజ్యం ఉండేదో దాన్ని పునరుద్ధరించాలి అన్నట్టుగా వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అయితే మనకి 1949వ సంవత్సరంలో చైనా ప్రధాన భూభాగం కమ్యూనిస్ట్ పార్టీ పాలనలోకి వెళ్ళింది. అప్పుడు అంతర్యుద్ధంలో ఓడిపోయినటువంటి ఈ చాంగ్ లేదా చియాంగ్ కై షేక్ అన్నటువంటి వ్యక్తి, అతని నాయకత్వంలో కొమింటాంగ్ పార్టీ అప్పటి ఫార్మోజా దీవి లేదా తైవాన్ అంటాము అక్కడికి పరారైపోయి అక్కడ సొంత ప్రభుత్వం ఏర్పరచుకోవటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నదీ కాలుష్యానికి సంబంధించి. మన భారతదేశంలో ఆల్రెడీ నీటి కొరత అనేటటువంటిది ఉంది. అయితే మనకి మంచినీరు అందించేటటువంటి నదులు ప్రస్తుతం తీవ్రమైనటువంటి కాలుష్యం బారిన పడుతూ ఉన్నాయి. మన భారతదేశంలో చాలా జనాభాకి జీవనాధారంగా ఉన్నటువంటి ఈ నదుల్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అయితే ఆల్రెడీ నదీ జలాల పరిరక్షణ కోసం చాలా చర్యలు చేపడుతూ ఉన్నారు. అయితే ఈ నదీ జలాల పరిరక్షణ, పంపిణీ ఇవి సక్రమంగా లేకపోతే గనక నీటి సంక్షోభాలు అనేవి తలెత్తుతాయి. దాంతో సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థలు కూడా అస్తవ్యస్తం అవుతాయి. అయితే అది మన దేశ ఆహార భద్రత మీద ప్రభావం చూపిస్తుంది. అయితే ఇలా నదుల్లో కాలుష్యం అనేటటువంటిది పెరిగిపోతోంది. దానికి కారణాలుగా ఏమేం చెప్పచ్చు? పట్టణీకరణ, పారిశ్రామిక మానవ వ్యర్థాలు, ఆక్రమణలు, అడవుల క్షీణత, వరదలు, కొండ చర్యలు విరిగిపడటం ఇలాంటి చాలా కారణాలతో నదులు కాలుష్యానికి గురవుతూ ఉన్నాయి. మనం చూస్తే గంగా నది అన్నటువంటిది మన దేశంలో చాలా ప్రధానమైనటువంటి నది. అలాంటి గంగా నదిలోకి రోజు వందలాది పరిశ్రమల నుంచి కోట్ల లీటర్ల వ్యర్థాలు అనేవి విడుదలవుతున్నాయి. అయితే దేశీయంగా దాదాపు 323 నదులు ఇప్పటికే తీవ్రమైనటువంటి కాలుష్యం బారిన పడ్డాయి అన్నట్టుగా సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లేదా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అంటాము కదా. ఈ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెప్తోంది. అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 53 నదులు, అస్సాంలోకి వచ్చేసరికి 44 నదులు, మధ్యప్రదేశ్లోకి వచ్చేసరికి 22 నదులు, కేరళలోకి వచ్చేసరికి 21 నదులు, కర్ణాటకలోకి వచ్చేసరికి 17 నదులు ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే తెలంగాణకు వచ్చేసరికి మూసి, మానేరు నది, గోదావరి, కిన్నెరసాని, ఆంధ్రప్రదేశ్లో అయితే తుంగభద్ర, గోదావరి, కృష్ణ, నాగావళి ఇవన్నీ కూడా కాలుష్యం బారిన పడ్డాయి. అయితే 2050 నాటికి ఈ పట్టణాల నుంచి వచ్చేటటువంటి మురుగునీరు అన్నటువంటిది 12,000 కోట్ల లీటర్లకు చేరుతుంది అనేసి అంచనా. అయితే మన దగ్గర ఏంటి అంటే వీటికి తగినన్ని శుద్ధి ప్లాంట్లు అనేటటువంటివి ఉండట్లేదు. దానివల్ల ఏమవుతుంది, ఈ మురుగునీరు అన్నటువంటిది నేరుగా నదుల్లోకి వెళ్ళిపోతుంది. దాంతో నదుల్లో కాలుష్యం అనేది పెరుగుతోంది. అయితే మరి ఏం చేయాలి?
అంటే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు, వ్యర్థ జలాలు వీటిని వెలువరించేటటువంటి పరిశ్రమలన్నీ కూడా తప్పనిసరిగా శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేలాగా చూడాలి. అవి కూడా ఎన్జిటి అంటాము. ఏంటి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఏ చట్టం ద్వారా ఏర్పడింది? ఎన్జిటి యాక్ట్ అన్నటువంటి చట్టం ద్వారా ఇది ఏర్పడింది. ఏ సంవత్సరంలో? 2010వ సంవత్సరంలో ఏర్పడింది. ఈ జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలకు అనుగుణంగా ఈ శుద్ధి కేంద్రాలు అనేవి ఉండాలి. అలాగే వాటిలో పర్యావరణ హితకరమైనటువంటి సాంకేతికతను వినియోగించాలి. మనం చూస్తే కేంద్రం 19,000 కోట్ల రూపాయలతో యమున, కృష్ణ, కావేరి, మహానది, బ్రహ్మపుత్ర అలాంటి మొత్తం 13 నదుల్ని కాలుష్యం బారి నుంచి బయటికి తీసుకురావాలి అన్నట్టుగా నిర్ణయించింది. ఆల్రెడీ గంగా నదికి సంబంధించి నమామి గంగే అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. అయితే ఇలా ప్రోగ్రామ్స్ తీసుకొస్తే సరిపోతుందా? వాటి యొక్క అమలు, దాని యొక్క పర్యవేక్షణ ఎలా ఉంది అన్నటువంటిది కూడా ఇంపార్టెంటే. నీటి వృధాని తగ్గించాలి. మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం వీటితో పాటుగా నదుల యొక్క పునరుజ్జీవ కార్యక్రమాలు కూడా పెరగాలి. అలాగే నదుల నీటిని కలుషితం చేసే వ్యక్తులు, సంస్థల మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎందుకు అంటే మన దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధికి మన నదులు అన్నటువంటివి చాలా కీలకమైనవి. క్వశ్చన్ చూడండి. గ్లోబల్ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ ఇండెక్స్లో 122 దేశాలలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఎన్నవ స్థానం? 120వ స్థానం. అంటే మన నదులు ఎంత కాలుష్యమయ్యాయి? మనం తాగేటటువంటి నీటిలో చూడండి 122 దేశాలుంటే అందులో 120వ స్థానం అంటే మన భారతదేశం ఎంత వెనుకబడి ఉంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. పెగాసస్కి సంబంధించి మన దేశంలో ప్రముఖ రాజకీయ నాయకులు, పాత్రికేయులు, ఉద్యమకర్తలు వీళ్ళ యొక్క ఫోన్ల మీద అనధికారికంగా నిఘా విధించటానికి పెగాసస్ స్పైవేర్ని వినియోగించారు అన్నటువంటి ఆరోపణలతో సుప్రీంకోర్టుకు ఒక కేసు అనేది వెళ్ళింది. అయితే ఈ పిటిషన్ మీద అధ్యయనానికి గాను సుప్రీంకోర్టు జస్టిస్ ఆర్వి రవీంద్రన్ అన్నటువంటి ఈయన నేతృత్వంలో, ఆయన యొక్క పర్యవేక్షణలో సైబర్ భద్రతతో సహా డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు 3 సుప్రీంకోర్టు వేర్వేరు కమిటీల్ని నియమించటం జరిగింది. ఎప్పుడు? 2021 అక్టోబర్ 27వ తేదీన నియమించింది. అయితే ఇప్పుడు జస్టిస్ ఆర్వి రవీంద్రన్ ఈయన ఏం చెప్పారు సుప్రీంకోర్టుకి? మేము పరిశీలించిన 29 ఫోన్లలో 5 మాల్వేర్ ఉంది. అయితే అది ఇజ్రాయెల్ స్పైవేర్ అయినటువంటి పెగాసస్ అనేసి తేల్చి చెప్పలేము అన్నట్టుగా సుప్రీంకోర్టుకు చెప్పటం జరిగింది. ఇందులో పర్యవేక్షక సంఘం 3 భాగాలుగా నివేదికని సమర్పించింది. ప్రజలకి తమ యొక్క గోప్యతపై ఉన్నటువంటి హక్కుని కాపాడేలాగా చట్టాన్ని సవరించాలి, మన దేశ సైబర్ భద్రతని కాపాడాలి అన్నట్టుగా ఇందులో సూచించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. పెగాసస్ వినియోగంపై అధ్యయనానికి సుప్రీంకోర్టు ఎవరి పర్యవేక్షణలో నిపుణుల కమిటీని నియమించింది? ఎవరి పర్యవేక్షణలో? సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఆర్వి రవీంద్రన్ ఈయన యొక్క పర్యవేక్షణలో నిపుణుల కమిటీని నియమించింది. ఎప్పుడు? 2021 అక్టోబర్ 27వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కార్మిక మంత్రుల సదస్సు అన్నటువంటిది తిరుపతిలో జరుగుతోంది. దాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించటం జరిగింది. అయితే ఇందులో భాగంగా బ్రిటిష్ కాలంలో తెచ్చినటువంటి కొన్ని చట్టాలని గత 8 ఏళ్లలో రద్దు చేశాము. 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చటం జరిగింది. దాంతో ఉద్యోగులకి కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక ఆరోగ్య భద్రత లాంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పటం జరిగింది. అయితే ఈ కంటెక్స్ట్లో మనకి తెలియాల్సిందేంటి? ఇక్కడ క్వశ్చన్ చూడండి. 29 కార్మిక చట్టాల స్థానంలో ఎన్ని లేబర్ కోడ్లని ప్రభుత్వం తీసుకొచ్చింది? ఎన్నింటిని? 4. ఆ 4 ఏంటి? అవి ఏం చెప్తున్నాయి అన్నటువంటిది మనకి తెలియాలి. అవేంటి చెప్పండి. 1వది ఏంటి? కోడ్ ఆఫ్ వేజెస్ యాక్ట్. ఎప్పుడు తీసుకొచ్చారు? 2019లో కోడ్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అవునా? అలాగే 2వది వచ్చేసరికి ఏంటి? ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ బిల్ అన్నటువంటిది ఎప్పుడు తీసుకొచ్చారు? 2020లో. అలాగే 3వ బిల్ ఏంటి? 3వ బిల్?
సోషల్ సెక్యూరిటీ కోడ్ బిల్. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2020లో. అలాగే 4వది చివరిదేంటి? ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ బిల్ అంటాము. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2020లో. అంటే 2019లో కోడ్ ఆన్ వేజెస్ యాక్ట్ అన్నటువంటిది తీసుకొస్తే మిగిలినటువంటి ఆ 3 లేబర్ కోడ్స్ని కూడా 2020లో తీసుకొచ్చారు. ఏంటా 3? 1 ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ బిల్, 2 సోషల్ సెక్యూరిటీ బిల్, 3 ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ బిల్. ఈ 3 కాకుండా ఇంకొకటి ఏంటి? కోడ్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అన్నటువంటిది. ఈ 4ని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డిఆర్డిఓ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సమీర్ వి కామత్. అవునా? మనం చూస్తే ఇప్పటి వరకు ఆయన స్థానంలో ఉన్నటువంటి జి సతీష్ రెడ్డి, ఆయనని రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్కి శాస్త్ర సలహాదారుగా నియమించటం జరిగింది. అయితే సతీష్ రెడ్డి 2018వ సంవత్సరంలో ఆగస్టు 25వ తేదీన డిఆర్డిఓ చైర్మన్గా నియమితులై ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలోకి ప్రముఖ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ సమీర్ వి కామత్ నియమితులవ్వటం జరిగింది. క్వశ్చన్ ఎలా అడగొచ్చో చూడండి. కేంద్ర రక్షణ పరిశోధనా సంస్థ డిఆర్డిఓ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరు నియమితులయ్యారు? సమీర్ వి కామత్. సమీర్ వి కామత్. అయితే ఈ కంటెక్స్ట్లో మనకి దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటి? అసలు డిఆర్డిఓ అన్నటువంటిది ఎప్పుడు ఆవిర్భవించింది? డిఆర్డిఓ చేపట్టినటువంటి ప్రయోగాలేంటి? వెరీ రీసెంట్గా డిఆర్డిఓ ఒక ప్రయోగం చేసింది. ఏంటి అది? విఎల్ఎస్ఆర్ శామ్. అవునా? ఈ ప్రయోగం చేసింది. అలాగా ఇప్పటి వరకు కూడా డిఆర్డిఓ ఏమేం ముఖ్యమైనటువంటి ఆవిష్కరణలు చేసింది అన్నటువంటిది కూడా నోట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ఇయర్ స్టార్టింగ్లో అంటే జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనకి వెళ్ళారు. అక్కడ ఫిరోజ్పూర్ అన్నటువంటి ఒక ప్లేస్ ఉంది. ఎక్కడ? పంజాబ్లో. అక్కడ భద్రతా వైఫల్యం అనేది చోటు చేసుకుంది. హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో ప్రధాని కాన్వాయ్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నప్పుడు కొంతమంది నిరసనకారులు అక్కడ రహదారిని అడ్డుకోవటం జరిగింది. ప్రధాని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ ఫ్లైఓవర్ మీద ఇరుక్కుపోయారు. ఇది ప్రధానమంత్రి భద్రతలో పెద్ద లోపంగా చెప్పచ్చు. అయితే నార్మల్గా ఏంటి? ఆల్రెడీ ఏ చోట్లకి జర్నీ చేస్తారు అన్నట్టుగా పంజాబ్ ప్రభుత్వానికి ముందుగానే తెలియజేయబడింది ఒక ప్రణాళిక అన్నటువంటిది. దాని ప్రకారం వాళ్ళు ఆ లాజిస్టిక్స్ అలాగే భద్రత కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయటంతో పాటుగా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఆ ఆకస్మిక ప్రణాళికని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. అయితే ఆకస్మిక ప్రణాళిక దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వం రోడ్డు మార్గంలో ఏదైనా ఒక మూమెంట్ని సురక్షితంగా ఉంచటానికి అదనపు భద్రతని కూడా మోహరించాల్సి ఉంటుంది. కానీ అవేవి కూడా మోహరించబడలేదు. అయితే అందులో ఏదైతే భద్రతా వైఫల్యం అనేది చోటు చేసుకుందో దాని మీద దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీని నియమించటం జరిగింది. ఈ కమిటీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చింది. ఇందులో ఏం చెప్పింది అంటే ఫిరోజ్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యొక్క నిర్లప్తత దీనికి కారణం అన్నట్టుగా చెప్పటం జరిగింది. అక్కడ సరిపడినంత బలగాలు అందుబాటులో ఉన్నా కూడా ఈ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వాటిని మోహరించలేదు అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. క్వశ్చన్ చూడండి. పంజాబ్లో ప్రధాని మోడీ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం మీద దర్యాప్తుకి సుప్రీంకోర్టు ఎవరి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది? ఎవరి ఆధ్వర్యంలో? జస్టిస్ ఇందు మల్హోత్రా. నెక్స్ట్ చూడండి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకి సంబంధించి ప్రస్తుత సంవత్సరానికి అంటే 2022 సంవత్సరానికి దేశవ్యాప్తంగా మొత్తం 46 మందిని ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయటం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి 3 ఉన్నారు అన్నట్లుగా ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి ఎలా అడగచ్చు. 2022 సంవత్సరానికి దేశవ్యాప్తంగా మొత్తం ఎంతమంది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు? ఎంతమంది? 46 మంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 65వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్కి సంబంధించి. ఎక్కడ జరిగింది ఇది అంటే కెనడాలోని హాలిఫాక్స్ అన్నటువంటి ప్రాంతంలో.
హాలిఫాక్స్ అనేటటువంటి ప్రదేశంలో ఈ 65వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఇందులో భారత పార్లమెంటరీ బృందం తరపున లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా ఈయన ఇందులో పాల్గొనటం జరిగింది. అయితే ఇందులో మాట్లాడుతూ పార్లమెంటరీ భాగస్వామ్యంలో ప్రజలు తమ యొక్క సామాజిక మరియు ఆర్థిక స్థితిగతుల్ని మార్చే సాధనంగా పార్లమెంట్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత పార్లమెంట్దే అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 65వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? కెనడాలో. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అయినటువంటి కృష్ణమూర్తి సుబ్రమణ్యన్. ఈయన పేరు చాలామంది వినే ఉంటారు కదా, కృష్ణమూర్తి సుబ్రమణ్యన్. ఈయన మన దేశం నుంచి అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా IMF అంటాము. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ IMFకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులవ్వటం జరిగింది. ఈ సంవత్సరం నవంబర్ 1వ తేదీ నుంచి 3 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. అయితే ప్రస్తుతం మన దేశం నుంచి IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? డాక్టర్ సుర్జీత్ ఎస్ భల్లా. ఇతను ప్రస్తుతం IMFకి మన దేశం నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. క్వశ్చన్ చూడండి, భారతదేశం నుంచి అంతర్జాతీయ ద్రవ్యనిధికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరు? కృష్ణమూర్తి సుబ్రమణ్యన్. అవునా? కృష్ణమూర్తి సుబ్రమణ్యన్. ప్రస్తుతం ఈయన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆచార్యులుగా పనిచేస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాథమిక సహకార సంఘాలు అంటాం కదా, సొసైటీస్ అనేసి, వాటికి సంబంధించింది ఇది. అందులోనూ కూడా కృష్ణా జిల్లాకి సంబంధించి ఇక్కడ సొసైటీలు ఇంతకుముందు ఎక్కువగా ఉండేవి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మనం చూస్తే ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు వీటన్నింటితో పోలిస్తే కృష్ణా జిల్లాలో ఇంతకుముందు 425 సొసైటీలు ఉండేవి. రాష్ట్ర స్థాయిలో కృష్ణాది పై చేయిగా ఉండేది. అయితే జిల్లాల పునర్విభజన అనేది జరిగింది. 13 నుంచి 26 జిల్లాలకి మార్చటం జరిగింది. అలా మార్చిన తర్వాత ఈ 425లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లోకి 131 సొసైటీలు వెళ్ళిపోయాయి. కృష్ణా జిల్లాలోకి వచ్చేసరికి 213 సొసైటీలు వచ్చాయి. ఏలూరు జిల్లాలోకి 81 సొసైటీలు విలీనమయ్యాయి. అయితే జిల్లాల యొక్క పునర్విభజన తర్వాత కూడా 213 సొసైటీలతో కృష్ణా జిల్లాదే పై స్థానంలో ఉంది. అంటే కృష్ణా జిల్లాదే పై చేయిగా ఉంది. అంటే ఇక్కడ సహకార సంఘాలు ఎక్కువగా ఉన్నాయి అనేసి అర్థం. కానీ సహకార సంఘాలు ఎక్కువగా ఉన్నా కూడా చాలా సొసైటీలు నష్టాల బారిన పడ్డాయి. ఇటీవల జగనన్న పాల వెల్లువ అనేటటువంటి పథకం నిర్వహణ కోసం సహకార శాఖ అధికారుల సేవల్ని వినియోగించుకోవటం జరిగింది. అలా ముందడిగేస్తున్నటువంటి సమయంలో చాలా వరకు సొసైటీలు నష్టాలతో వెనుకంజ వేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సహకార వ్యవస్థని పటిష్టపరచాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి, ఎలా అడగచ్చు? ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన తర్వాత అత్యధిక ప్రాథమిక సహకార సంఘాలు కలిగి ఉన్న జిల్లా ఏది అని అడిగారనుకోండి, అప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లాలో ముందు 425 సొసైటీలు ఉండేవి. పునర్విభజన తర్వాత 213 ఉన్నా కూడా మిగిలినటువంటి జిల్లాలతో కంపేర్ చేస్తే కృష్ణా జిల్లాలోనే ఎక్కువ సొసైటీస్ ఉన్నాయి అన్నట్టుగా మనకి తెలియాలి. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, భూమిని పోలినటువంటి ఒక గ్రహాన్ని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రిల్కి చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అయితే అందులోని ప్రత్యేకత ఏంటి? చాలా గ్రహాల్ని కనుక్కున్నారు కదా, అంటే అందులో వాటర్ పుష్కలంగా ఉంది. మన యొక్క భూమికి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి డ్రాగన్ నక్షత్ర కూటమి, అందులోని బైనరీ వ్యవస్థలో సరిగ్గా భూమిని పోలినటువంటి ఒక గ్రహం అనేది ఉంది. భూమి కంటే సుమారు ఇది 70% పెద్దది. ఈ గ్రహంలో ఎక్కడ చూసినా కూడా దట్టంగా నీళ్లున్నాయి అన్నట్టుగా ఈ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ గ్రహానికి TAI 1452b అనేటటువంటి పేరుని కూడా పెట్టడం జరిగింది.
అయితే ఇది ఒక చిన్న నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ నక్షత్రానికి ఈ గ్రహానికి మధ్య దూరం కారణంగా ఈ గ్రహం మీద నీరు చాలా చల్లగా కానీ లేదంటే చాలా వెచ్చగా కానీ ఉండొచ్చు అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ శాస్త్రవేత్తల బృందం కెనడాలో ఉన్నటువంటి మాంట్ మెగాంటిక్ అనేటటువంటి అబ్జర్వేటరీలో అత్యంత ఖచ్చితమైనటువంటి కొలతల కోసం రూపొందించినటువంటి స్పిరవ్ అనేటటువంటి పరికరాన్ని ఉపయోగించటం జరిగింది. ఏంటి స్పిరవ్ అనేటటువంటిది ఒక పరికరం. దీన్ని ఉపయోగించి ఈ కొత్త గ్రహాన్ని కనుక్కోవటం జరిగింది. క్వశ్చన్ చూడండి ఎలా అడగచ్చు. భూమికి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డ్రాగన్ నక్షత్ర కూటమిలో భూమిని పోలిన గ్రహానికి ఖగోళ శాస్త్రవేత్తలు ఏ పేరుని పెట్టారు? ఏ పేరుని పెట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు దీనికి? ఏమని? టై 1452b అనేటటువంటి పేరుని పెట్టారు. అవునా? ఇవాటి క్వశ్చన్ చూడండి. మన దేశంలో డిజిటల్ బడ్జెట్ని మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఏ సంవత్సరంలో? 2021 ఫిబ్రవరి 1వ తేదీన. ఎందుకని డిజిటల్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు అంటే కరోనా కారణంగా డిజిటల్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఎవరు మన దేశంలో డిజిటల్ బడ్జెట్ని తొలిసారిగా ప్రవేశపెట్టింది? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అయితే మన గణతంత్ర భారతదేశంలో తొలిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి ఎవరు? జాన్ మత్తాయ్. స్వాతంత్రానికి ముందైతే 1860లో మన దేశంలో తొలిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు? జేమ్స్ విల్సన్. అయితే మన దేశంలో రెండవసారి డిజిటల్ బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2022వ సంవత్సరం. ఎప్పుడు? ఫిబ్రవరి 1వ తేదీన. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1947వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే మనకి 1921వ సంవత్సరంలో సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని వేరు చేసి ప్రవేశపెట్టాలి అన్నట్టుగా ఒక కమిటీ సూచించింది. ఏ కమిటీ సూచించింది? జాన్ మత్తాయ్ కమిటీ. గుర్తుండాలండి, రైల్వే బడ్జెట్ని వేరు చేసి ప్రవేశపెట్టాలని చెప్పినటువంటి కమిటీ ఏది? జాన్ మత్తాయ్ కమిటీ. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఒక్క బడ్జెట్ గురించి అనగానే ఇవన్నీ కూడా తెలియాలి. అసలు బడ్జెట్ అంటే ఏంటి? మన దేశంలో బడ్జెట్ని ప్రవేశపెట్టేటటువంటిది ఎవరు? ఆర్థిక మంత్రి. కానీ మన దేశంలో బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. మన దేశంలో కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన రెండో మహిళా ఆర్థిక మంత్రి ఎవరు అంటే నిర్మలా సీతారామన్. మన దేశంలో ఎక్కువ సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు మన దేశంలో ఎక్కువ సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టింది? మొరార్జీ దేశాయ్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అయితే ప్రస్తుతం మన దేశంలో బడ్జెట్ని ఏ రోజున ప్రవేశపెడుతున్నారు అన్నటువంటిది కూడా ఇంపార్టెంటే. ఏ రోజున? ఫిబ్రవరి 1వ తేదీన. ఒకవేళ లోటు బడ్జెట్ కనుక ఏర్పడిందనుకోండి, ప్రభుత్వం ఏ విధానాన్ని అనుసరిస్తుంది? కరెన్సీని ముద్రించి అభివృద్ధి కార్యక్రమాల మీద వ్యయం అనేది చేస్తుంది. అలాగే మనకి బడ్జెట్లో కొన్ని రకాలు ఉన్నాయి. స్థిర బడ్జెట్ అని, చర బడ్జెట్ అని, అనుబంధ బడ్జెట్ అని, లోటు బడ్జెట్ అనేసి, అలాగే సంతులిత బడ్జెట్ అనేసి, ఇలా చాలా రకాలు ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి నోట్స్ చేసి పెట్టుకుంటారా? ఇవాల్టి క్వశ్చన్ చూడండి. రాజ్యసభకి అత్యధిక కాలం సభానాయకుడిగా ఎవరు వ్యవహరించారు? దీనికి ఆన్సర్ చేయండి. కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ అనేది పెట్టండి. దీని కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.